పదండి నా బండితో సరదాగా అలా ఆఫ్ రోడ్ చేసొద్దాం. హలో గైస్, ఇంట్లో కూర్చొని బాగా బోర్ కొడుతుందని సరదాగా అలా పొలం వెళ్ళొద్దామని అయితే బైక్ తీసాను. వెళ్లే దారిలో ఎత్తైన కొబ్బరి చెట్లు, అటు ఇటు పచ్చడి పొలాలని ఆ వ్యూస్ ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఈ ఆఫ్ రోడ్ అయితే కనిపించింది. నేను నార్మల్ గా ఆఫ్ రోడ్ వస్తానే ఆగను. ఇది అడ్వెంచర్ బైక్ పెట్టుకుని ఇంత మంచి ఆఫ్ రోడ్ కనిపిస్తే ఇంకెందుకు ఆగుతాను. అదే రోడ్ లో ఆఫ్ రోడ్ అనుకుంటూ 4-5 రౌండ్లు అయితే వేస్తాను. వీడియో క్లిప్ షూట్ చేద్దామని కెమెరా ఎక్కడో పెట్టి నేను బండి వేసుకుని వస్తుంటే కరెక్ట్ గా తాతయ్య గారు అయితే అడ్డం వచ్చారు. ఆ ఒక్క వీడియోతో ఇంక ఇంట్రెస్ట్ దొబ్బి నేను పొలానికి కూడా రీచ్ అయిపోయినా. ఇంకా అక్కడే కొంచెం సేపు ఆ వ్యూస్ నైనా ఎంజాయ్ చేస్తూ కొంచెం టైం పాస్ అయితే చేశాను. సో ఆఫ్ రోడ్ అనుకుంటూ మా పెద్దనాన్న పొలం దగ్గరికి అయితే వచ్చాను. సరే నా బండి కండిషన్ చేసి చూపిస్తా చూడండి. ఫుల్లీ ఆఫ్ రోడ్. అందుకనే వర్షాకాలం ఇలాంటి ఆఫ్ రోడ్ చేయకూడదు. అన్ని దారుణాలు చేసిన తర్వాత మన బండి కండిషన్ అయితే చూడండి. ఇంకా బైక్ వాష్ చేసుకుందామని మా గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నా. బైక్ కట్టడానికి బకెట్ మగ్గు లేదని మావికి ఫోన్ చేయగానే బకెట్ పట్టుకుని అయితే రెడీ అయిపోయాడు. ఈడేంటి బైక్ అంటున్నాడు, గోదావరి అంటున్నాడు, కొంపతీసి గోదావరిలో కడుగుతాడు అని అనుకోకండి. గోదావరి పక్కన ఒక కాలువ అయితే ఉంటది అనమాట. సో ఇలా నీళ్ళు తోడుకోవాలి, ఇలా పట్టుకెళ్ళాలి. ఫస్ట్ బండి గడికి ఇట్లా వార్మప్ అయితే చేయాలి. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట అసలైన ఆట. ఇంకా 10x లో పెట్టి 10 minutes లో మన బైక్ వాష్ అయితే చేసేసిన. అంతేనా, మన బండిని మనం వాష్ చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. వాషింగ్ అయిపోయిన తర్వాత మన బండి అయితే చూడండి ఎట్లా మెరుస్తుందో. బండి అయితే కడిగేస్తాం గైస్. నాదైతే స్పీడ్ గానే అయిపోయింది కదనే, మా మావిదే గంటలు గంటలు అడుగుతున్నాడు. మంది ఓవర్. 3 లక్షల బండి అంత సింపుల్ తేలి చేయని చూడు నువ్వు. డబ్బులు ఉన్నవాళ్ళు రా, మిడిల్ క్లాస్ కదా, మాకు ఇదే బండి ఎక్కువ.